ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. వృషభ రాశి వారికి హోలీ పౌర్ణిమలోపు వీరైతే కనుక చావు దెబ్బ రోడ్డున పడబోతున్నారు. వెంటనే ఈ పరిహారాన్ని తెలుసుకోండి, బయటపడండి, లేదంటే మీ ఇష్టం. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. 2025 ఈ రాశి వారికి సంబంధించి వృషభ రాశి వారికి హోలీ పౌర్ణమి లోపు ఏ విధమైన పరిస్థితులు కలగబోతున్నాయో, ఏ విధమైన పరిస్థితులు ఈ రాశి వారికి గోచరిస్తున్నాయో, శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చేయవలసిన పరిహారం, తెలుసుకోవలసిన దేవతారాధన గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని ముందుగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మొండితనాన్ని, ఆత్మధైర్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. పట్టుదల కలిగిన వ్యక్తులు, ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రతి పనిలో కూడా నీతి నిజాయితీతో 100% హార్డ్ వర్క్ని చేస్తూ ఉంటారు. నమ్మకమైన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి వారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతి పని కూడా కష్టంతో కూడుకొని ఉంటుంది. చిన్నతనం నుంచి కష్టాలను అనుభవించిన వారు ఈ యొక్క రాశివారు. కుటుంబ బరువు బాధ్యతలను ఎరిగిన వారు ఈ యొక్క రాశివారు. ఏ పని చేసినా కూడా అది కష్టంతోనే ముగుస్తుంది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మధ్యలో విడిచిపెట్టకుండా పూర్తిగా మనసు పెట్టి చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు. ఈ రాశి వారికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా కుటుంబ సభ్యులతో చర్చిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామికి సరైన నమ్మకస్తులుగా ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి హోలీ పౌర్ణమి లోపు ఈ యొక్క వృషభ రాశి వారికి చావు దెబ్బ కలగబోతుంది. రోడ్డున పడబోతున్నారు. వెంటనే పరిహారాన్ని తెలుసుకొని చేస్తే కనుక వీరైతే కనుక బయటపడతారు. ఎందుకంటే కనుక ఈ యొక్క రాశి వారికి ఎదురైపోయే పరిస్థితులు ఆ విధంగా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక వృషభ రాశి వారికి సంబంధించి నమ్మకమైన స్నేహితులు అలాగే శత్రువులు కూడా ఎక్కువ మంది ఉంటారు. ఈ రాశి వారు ఎవరినైనా సరే ఊరికినే నమ్మేస్తూ ఉంటారు. వారి యొక్క మాట తీరు అలాగే వారి ప్రవర్తన, వారి నీతి నిజాయితీని తెలుసుకోకుండానే వారిని నమ్మకస్తులుగా భావించి వీరి యొక్క పర్సనల్ విషయాలను చెప్పుకుంటూ ఉంటారు. ఈ విధంగా వీరైతే కనుక నూతనంగా పరిచయమైనటువంటి ఒక వ్యక్తుల ద్వారా వీరు ఇబ్బందుల్లో పడబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారైతే కనుక ఒక పెద్ద మొత్తంలో ధనం కోసం వీరి దగ్గర సహాయం అడుగుతారు. దానికి సంబంధించి వీరు వెనుక ముందు ఆలోచించకుండా షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, మధ్యవర్తిత్వం కానీ, అలాగే చీటీల రూపంలో కానీ వారికైతే సహాయాన్ని అందిస్తారు. వారైతే కనుక వీరిని చావు దెబ్బ కొట్టి ఒక్కసారిగా మోసం చేసి ఇక్కడి నుండి వెళ్లిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారైతే కనుక పరారీలోకి వెళ్లిపోతారు. మధ్యలో ఉన్నటువంటి మిమ్మల్ని ఇరికించే ప్రయత్నం అయితే చేస్తారు. దీని కారణంగా వారి వల్ల మీకైతే చావు దెబ్బ కలుగుతుంది. ఒక్కసారిగా మీరు కుప్పకూలిపోతారు, రోడ్డున పడిపోతారు. మీకున్నటువంటి సమస్తాన్ని కోల్పోయి వారికి అందచేయవలసిన పరిస్థితులు కలుగుతాయి. ఇటు విధమైన పరిస్థితులు అలాగే మీరైతే కనుక చేయవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరైతే చాలా జాగ్రత్తగా ఈ విషయాల్లో మీరు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరికి కూడా మధ్యవర్తిత్వం చేయడం కానీ అలాగే ధన సహాయం చేయడం కానీ మీరు అస్సలు చేయకండి. అపరిచిత వ్యక్తులను, నూతనంగా పరిచయమైన వ్యక్తులను అస్సలు నమ్మకండి. మీకున్నటువంటి అంచనాలు, ఆలోచనల కారణంగా మంచి చెడును అంచనా వేసుకొని బేరీజు వేసి మీరు కనుక ఆచితూచి సహాయాన్ని అందిస్తే మీకైతే కనుక మేలు కలుగుతుంది. అలాగే ఇటువంటి వ్యక్తులను అలాగే అపనమ్మకస్తులను మీరైతే కనుక గుర్తించకపోతే కనుక మీరు ప్రమాదాల బారిన పడతారు. ఇక మీరు చేయవలసిన పరిహారం ఏమిటంటే కనుక ముఖ్యమైన పనుల నిమిత్తం మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీ జేబులో కానీ, హ్యాండ్ బ్యాగ్లో కానీ, మనీ పర్సులో కానీ మీరైతే కనుక ఒక చిన్న నిమ్మకాయను ధరించి వెళ్ళటం ద్వారా మీకైతే కనుక నెగిటివ్ ఎనర్జీ అనేది, చెడు దృష్టి అనేది, చెడు వ్యక్తుల ప్రభావం అనేది మీ మీద పడకుండా ఉంటుంది. మీకైతే కనుక చెడు గ్రహాలు అనుకూలించకుండా మీకు మళ్ళీ ఆకర్షించకుండా ఉంటాయి. అలాగే మీరు కనుక చూసుకున్నట్లయితే తులసి ఆకులతో అలాగే తమలపాకులతో కనుక మీరు లక్ష్మీదేవికి అర్చన చేయడం ద్వారా అలాగే లక్ష్మీదేవి ఎదుట మీరు దీపాన్ని ప్రతిరోజు వెలిగించడం ద్వారా
మీరైతే కనుక ఇటువంటి పరిస్థితుల నుండి, ప్రతికూలమైన ఇటువంటి కార్యాల నుండి మీరు బయటపడగలుగుతారు. ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇటువంటి వ్యక్తులు మీ వద్దకు రాకుండా ఉంటారు. అలాగే మీకు ఇటువంటి ఆపదలు కలగకుండా ఉంటాయి. దీంతో పాటుగా మీరు శివారాధన కూడా చేసుకుంటే చక్కటి ఫలితాలను పొందుకుంటారు. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.